ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కనీ విని ఎరగని రీతిలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా తరలివచ్చిన ముస్లిం సోదరులు. అలిమినేని సురేంద్రబాబు ఏర్పాట్లపై ముస్లిం సోదరులు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరుగని రీతిలో ముస్లిం సోదరులకు విందు ఏర్పాటు చేశారు. అమిలినేని తద్వారా కనీవిని ఎరుగని రీతిలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు హాజరైన ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ముస్లిం సోదరులు నియోజకవర్గంలో పాల్గొన్నారు. మాసం శుక్రవారం ఎందుకంటే నాకు మొదటి నుంచి రంజాన్ మాసంలో ఇలా చేయడం నా సాంప్రదాయం. మేము పద్ధతిగా ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు చేసినా కూడా రంజాన్ మాసంలో ఏదో ఒకటి చేయగలిగితే మా కంపెనీ కూడా 8 సంవత్సరాలు పోయింది. రంజాన్ మాసంలో ప్రవేశం చేసి ఇక్కడ జరుగుతుంది. అందులో భాగంగా కూడా వీళ్ళ ఆశీర్వాదాలన్నీ కూడా అభివృద్ధి పొందాలి బాగా చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు అల్లాని ప్రార్థిస్తారు. అల్లా ఆశీర్వాదం ప్రతి ఒక్కరు కూడా అవసరం. ఆ దానిలో జీవనంగానే ఈరోజు మేమందరం కూడా నేను ఈరోజు వాళ్ళందరికీ మన రంజాన్ పండుగ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్తార్ ఇవ్వడం జరుగుతుంది. నిజంగా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సంతృప్తికరంగా వాళ్ళు ఎప్పుడైతే మనం ఆశీర్వదిస్తారో నియోజకంగానే ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ముందు కాలంలో చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా అలాంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో అలాంటివి ఏమి కూడా ఉండట్లేదు, అన్ని తీసేసినట్టున్నారు. రంజాన్ తోఫా అలాంటివి రాబోయే కాలంలో కూడా రంజాన్ తోఫా ఉంటుంది. ఎందుకంటే ముస్లిమ్స్లో చాలామంది బీదవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే మనకు మనస్తృప్తిగా ఆశీర్వదిస్తారో మనకి మంచి జరుగుతుంది. నాకే కాదు, ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లో కూడా రాసింటారు. ఖురాన్లో కూడా ఏదైతే చేస్తారో అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మా కంపెనీలో కూడా ఈరోజు ఎందుకంటే మళ్ళీ మనం బిజీ అయిపోతాం. కాబట్టి ఈరోజు సమయం అందరూ ఇఫ్తారీలో పాల్గొని మమ్మల్ని కూడా ఎంతమంది పాల్గొన్నారు? ఒక 5,000 నుంచి 6,000 మంది దాకా పాల్గొన్నారు. అన్ని మండలాలు తమ్ముదూరు కావచ్చు, చిత్తూరు కావచ్చు, కళ్యాణదుర్గం రూరల్ కావచ్చు, కళ్యాణదుర్గం పట్టణం కావచ్చు, అన్ని చోట్ల నుంచి చాలామంది అందరూ కూడా వచ్చారు. వాళ్ళకి మంచి ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే రోజా చేయడానికి వాళ్ళు ఎంతో ఆకలిస్తారు. ఉదయం నుంచి కూడా ఆకలితో ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని అన్ని ఏర్పాట్లు బాగా చేశామని మేము అనుకుంటున్నాం. మరి మన పెద్దలు చెప్పాలి ఏర్పాట్లు ఉన్నాయా లేదా దాన్ని అభిమానించాలని అందరూ వచ్చినాము. మా సహకారం కూడా